హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మాలతి ఫ్రమ్ ప్రహర్షి క్రియేషన్స్. ఈరోజు కొన్ని శారీస్, బ్లౌజెస్ చూద్దాము. నేను వేసుకున్నది వచ్చేసి ఆర్గంజా మీద మొత్తం మనకి క్రాస్ స్టిచ్ వర్క్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్యాక్ కూడా నేను ఇట్లా షేప్ పెట్టి కుట్టించుకున్నా. హ్యాండ్స్ ఇట్లా ప్లెయిన్ ఆర్గంజా పెట్టుకున్నా. ఇది బాందిని చున్నీతో ఇట్లా పేరప్ చేసుకున్నా. దీని మీద ఇదే ఖచ్చితంగా వేసుకుంటానని లేదండి. నేను చున్నీస్, టాప్స్, బాటమ్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచే వేసుకుంటాను. 99% ఏది పేర్లే వేసుకోను. అది ఇప్పుడు ట్రెండ్ అయిందని కాదు, యూజువల్గా నాకు ఎప్పుడు ఉన్న అలవాటు. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ వచ్చి 25 ఇయర్స్ అవుతుంది. 20 20 ఇయర్స్గా నాకు ఇదే అలవాటు అండి. అంతకుముందు నాకు అంత తెలియదు. సో 20 ఇయర్స్గా నాది ఇదే అలవాటు అండి. కొన్ని శారీస్ చూపిస్తాను. ఇది చందేరి అండి, డిజిటల్ ప్రింట్. ఇది ఇప్పుడు వస్తున్న చందేరి పిచ్చిగా వస్తున్నాయి అవి కాదండి, సాఫ్ట్గా బెనారస్ చందేరి ఇది. సో బోర్డర్ అది ఇట్లా వస్తుంది, సెల్ఫ్ వీవింగ్లోనే వస్తుంది. శారీ లెంత్ కూడా నాకు చాలా కంఫర్టబుల్. నేను 5'7" హైట్ అండి. నా హైట్కే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ శారీ. నాకు చాలా వరకు శారీస్ కిందకి కడితే కానీ సరిపోవండి. ఇది కాటన్ సిల్క్ బాడీ ఇచ్చుకున్నానండి. ఇది బెనారస్ హ్యాండ్స్, సో విత్ పైపింగ్. బ్లౌజ్కి శారీలో ఉన్న ఫ్లవర్స్ని ఇట్లా బుటాస్ లాగా వేపించానండి. ఈ శారీ ఒకటి చాలా బాగుంటుందండి కడితే. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను కట్టుకున్నప్పుడు ఫొటోస్ కూడా మిక్స్ చేయడానికి వీటితో, బ్లౌజెస్తో. కానీ నాకు అలా తెలియట్లేదండి, అంతగా నాకు అంత క్రియేటివిటీ రాదు. సో ఇది ఖాదీ కాటన్ శారీ అండి. దానికి బ్లౌజ్కి ఇట్లా నేను థ్రెడ్ వర్క్ చేయించానండి, పాట్ నెక్ పెట్టి. హ్యాండ్స్కి కూడా ఇవన్నీ రియల్ మిర్రర్తో వర్క్ అండి, హ్యాండ్ వర్క్ ఇది. సో ఇది రీసెంట్ శారీ అనే. ఇది కూడా ప్యూర్ షిఫాన్ ప్లెయిన్ శారీ అండి. ఇది ప్యూర్ షిఫాన్ ప్లెయిన్ శారీ. దీనికి వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా డబల్ షేడ్తో ఇక్కత్తుతో హ్యాండ్స్ ఇట్లా పెట్టించుకున్న ముగ్గు డిజైన్ అండి. ఇది ఎగ్జాక్ట్ నెక్స్ట్ మంత్కి 7 ఇయర్స్ అవుతుంది. నాకు గూగుల్ హైలైట్స్లో వచ్చిందండి ఈ పిక్చర్. నేను ఆ శారీ అప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది, చిన్న అకేషన్, బర్త్డే ఉందంటే అప్పుడు చేసుకున్న శారీ, అప్పటికప్పుడు చేసుకున్న శారీ అది. ఇది కలంకారీ సిల్క్ వచ్చిన కొత్తలో, ట్రెండ్ అయిన కొత్తలో నేను ఇట్లా సిల్క్ క్లాత్ తీసుకొని ఇట్లా బోర్డర్ వేసుకొని దానికి మళ్ళీ ఇట్లా గోటా వేసుకొని, బ్లౌజ్ క్లాత్ ఇది ర్యాండమ్గా నేను తీసిన క్లాతేనండి, నార్సింగ్లో తీసాను. కానీ దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే నేను బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి ఇట్లా క్రోషా చేసుకున్నానండి. హ్యాండ్స్కి యాంకర్ థ్రెడ్స్తో ఇట్లా క్రోషా చేసుకున్న హ్యాండ్స్కి. చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే, చాలా డిఫరెంట్గా ఉంటుంది. రొటీన్గా అందరూ వేసుకున్నట్టు ఉండదు. శారీ మనకి రొటీన్గా అనిపించిన బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది శారీ అండి. ఇది కూడా మనకి క్రేప్లో, ప్యూర్ క్రేప్. మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్లెయిన్ శారీయే. నాకు యూజువల్గా ప్లెయిన్ శారీస్ ఇట్లా వర్క్ బ్లౌజెస్తో మ్యాచ్ చేయడం ఇష్టము. ఈ బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ అండి ఇది, నేను డిజైన్ చేసుకున్నది. సో అందుకే ఇంత షార్ట్ హ్యాండ్స్. ఇదే శారీ నేను చాలాసార్లు ఈ బ్లౌజ్ యూజ్ చేశాను. నా కూతురు కూడా చాలాసార్లు కట్టిందండి. నా ఫేవరెట్ బ్లౌజ్ ఇది. మీకు ఆ వర్క్ డీటెయిలింగ్ చూసారా, ప్రతిదీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే నాకు చాలా ఇష్టం అండి. దీనిలో చాలా వర్క్స్ మిక్స్ చేశాను. మీకు కుందన్ వర్క్ ఉంది, మిర్రర్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది. సో మీరు ఎనీ శారీ ఎనీ అకేషన్ కట్టుకోవచ్చండి. నేను వైట్ శారీతో కూడా ఈ బ్లౌజ్ పేరప్ చేశాను, వైట్ డిజిటల్ ప్రింట్ది. సో చాలా బాగుంటాయి. నేనేం సూపర్ అని చెప్పట్లేదండి. నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి నాకు నేను ఓన్గా డిజైన్ చేసుకుంటే నన్ను చూసి వేరే వాళ్ళు ఇస్తారు కదా నాకు అని, నాకు స్టార్టింగ్ నుంచి అదే అలవాటండి. నేను బోటిక్ స్టార్ట్ చేసినమని నన్ను నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసింది కూడా ఇదే రీజన్తో. నీ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి, చక్కగా ట్రై చేయొచ్చు కదా, ఎందుకు ఖాళీగా టైం వేస్ట్ చేస్తావు. నాకు ఖాళీగా కాదు, వాళ్ళందరికీ నేను చేసి ఇచ్చేదాన్నండి. ఇప్పుడు సెలక్షన్స్కి అన్నిటికీ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి పిలిచేవారు అందరూ. సో వాళ్ళే ఎంకరేజ్ చేశారు. నేను ఏదో పెద్దగా సాధించేసానని కాదు, కానీ నాకు ఇంట్రెస్ట్ అండి ఫీల్డ్లో ఇలా చేయటం, చాలా చాలా ఇంట్రెస్ట్. సో థ్యాంక్ యూ.